భీమాకు నైవేద్యం, ఆరోగ్యం హరి. బాబు సూపర్ 6 హామీల ఎగవేత పరంపరలో ప్రజారోగ్యం బలి. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా అంటూ ఎన్నికల్లో హామీ. గద్దెనెక్కాక మొండి చెయ్యి, 10వ వంతుకే బీమా పరిమితం అంటూ 2.5 లక్షలకే పరిమితమైనటువంటి అంశం మీద బ్యానర్ కథనాన్ని ఇచ్చింది సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. ఇక ఢిల్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఎవరిని అడిగి విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఎన్నికల ముందు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటి అంటూ రైతు సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు అంటూ ఒక రైతు సంఘ నాయకుడు ఎవరు వేణుగోపాల్ అంట, ఆయన తలకిందులుగా నిలబడి ఏమంటాము తలకిందులుగా నిలబడి నిరసన చెప్తున్నారు. ఇక టీడీపీ కార్యాలయానికి 50 కోట్ల భూమి దారాదత్తం. కడపలో అత్యంత విలువైన 2 ఎకరాల R&B భూమి కేటాయింపు, టీడీపీ కేటాయింపు. మరి ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి అప్పట్లో వైసీపీ కార్యాలయాలకి అక్కడక్కడ కొన్ని చోట్ల ఇస్తే నానా రచ్చరచ్చగా రాసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు మాత్రం నోరు మెదపటం లేదు, పెగలటం లేదు. ఇప్పుడు ఏం చేసినా సరే చాలా బ్రహ్మాండం, భజిగోవిందం. ఇక మేం చెప్పినట్లే చేస్తావా లేదా, బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం దాష్టికం. 3 రోజులు హైదరాబాద్లో అక్రమ నిర్బంధం. ఏపీ ప్రభుత్వ న్యాయవాది నివాసంలో తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని వేధింపులు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లు చెప్పాలని ఒత్తిడి. అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఢిల్లీలో పోస్టింగ్, లేకుంటే అంతు తోస్తామని బెదిరింపు. రిటైర్డ్ ఐఏఎస్లు ఆర్పి ఠాకూర్, ఘట్టమనేని శ్రీనివాసుల అరాచకం. పాత్రధారులుగా సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, సిఐడి అధికారులు. నిర్బంధం విషయం మీడియాలో రావడంతో తోకముడిచిన అధికారులు. నిజానికి ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు లేదా వారి కుటుంబ సభ్యులు ఇలా అక్రమంగా నిర్బంధించినందుకు గాను రిటైర్డ్ ఆఫీసర్ల మీద, వాళ్ళ మీద మరి తెలంగాణలో కేసు పెట్టి ఉండొచ్చు హైదరాబాద్లో. మరి ఎందుకు పెట్టలేదో తెలియదు, పెడతారేమో తెలీదు. చూద్దాం ఇది ఏం జరగబోతుందో. నిజంగా ప్రభుత్వ అధికారులు అయ్యండి, రిటైర్డ్ ఐపీఎస్లు అయ్యండి, వాళ్ళు ఈ రకంగా అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళ దగ్గర కేసు ఉంటే వాళ్ళకి అరెస్ట్ చేయండి, ఇంటరాగేట్ చేయండి, చేయొచ్చు. కానీ ఇదేం దిక్కుమాలిన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోంది అనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం అనుకోండి. హైందవ శంఖారామంలో పురంధరేశ్వరి రాజకీయం. ఆమె కాంగ్రెస్లో సెక్యులర్, బీజేపీలో హిందుత్వవాది. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎద్దేవా. ప్రైవేట్ చేతికి ఇంటి ప్లాన్ అనుమతులు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో అన్నీ ప్రైవేటైజ్ చేసేస్తున్నట్టున్నారు కదా, వరుస పెట్టి ఒక్కోటి. అక్రమ నిర్మాణాలకు లైసెన్స్ ఇచ్చినట్లే అంటూ ఈ సాక్షిలో కథనం వచ్చింది. జత్వానీ కేసులో ఐపీఎస్లకు ముందస్తు బెయిల్. 2 పోలీస్ అధికారులు, 1 న్యాయవాదికి కూడా పలు షరతులు విధించిన హైకోర్టు. జత్వానీ కేసు అంటే తెలుసు కదా, అప్పుడు ఒక మాయ నటి, మోసపూరిత నటి అని చెప్పి అప్పట్లో ఆరోపణ పనిగట్టు తీసుకొచ్చి ఆవిడతో కేసు పెట్టించి ఇవన్నీ చేసి ఐపీఎస్ల మీద కూడా చర్య తీసుకోవటం ఇవన్నీ చేస్తున్నారు కదా. సో అందులో వారు బెయిల్స్ తెచ్చుకున్నారు. పాత ప్రాజెక్టులకు కొత్త శంకుస్థాపన. అంతా బాబు షో. ప్రధానితో కొబ్బరికాయ కొట్టిస్తూ తమ ఘనతగా చాటుకుంటున్న కూటమి ప్రభుత్వం. నిజానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీపై 2024 ఫిబ్రవరి 20నే ఎంఓయూ కుదిరింది. భూమి లీజు ఒప్పందంపై సంతకం చేసినట్లు ఎన్టీపీసీ అధికారిక ప్రకటన. ఆ రాష్ట్రాలతో పోటీపడి మరీ బల్క్ డ్రగ్ పార్క్ సాధించిన గత జగన్ ప్రభుత్వం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ వస్తే యనమల రామకృష్ణ గారు నాకు గుర్తున్నంత వరకు ఈ ప్రాజెక్ట్ మాకు వద్దు అని తెలుగుదేశం పక్షాన ఉత్తరం రాశారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు అదే ప్రాజెక్ట్ని ప్రధాని గారు శంకుస్థాపన చేయబోతూ ఉంటే ఇది మా ఘనత, ఇది బ్రహ్మాండం అని చెప్పుకుంటున్నారు. అట్లాగే సిఐఎఫ్ ఏర్పాటుకు 2022లోనే అధికారికంగా లేఖ పంపిన కేంద్రం. అలాగే రైల్వే జోన్కు గత ప్రభుత్వంలోనే భూ కేటాయింపు. నాడు ఆ భూమి పనికిరాదని ఇప్పుడు అక్కడే భూమి పూజ. ఇవన్నీ తామే సాధించినట్లు బాబు అనుకో గొప్పలు. దాదాపు అన్ని ప్రాజెక్టులది అదే పరిస్థితి అంటూ మోడీ గారు ఈరోజు విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో ఈ కథనాన్ని ఇచ్చారు. అన్ని ప్రాజెక్టులు, మెజారిటీ ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలో సాధించినవి అయినప్పటికీ కూడా, అప్పుడు మంజూరు అయినప్పుడు కూడా ఇప్పుడేదో కొత్తగా అవుతున్నట్లుగా ఇక బిల్డప్ బాబాయిలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి నవశకం అని ఒకళ్ళు, ఆంధ్రావనికి నవోదయం అని ఒకళ్ళు. 2.8 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. అదే జగన్ గారి టైంలో అయితే మాత్రం
ఇంకా రకరకాల వ్యతిరేక వార్తలు విమర్శలు రాసినటువంటి వీళ్ళకి ఇప్పుడు నవోదయం నాకు నవశకం కనిపిస్తూ ఉంది బిల్డప్ బాబాయిలు ఈనాడు ఆంధ్రజ్యోతి వారికి. అయితే మోడీ గారు రావటం, ఆ ప్రాజెక్టులను శంకుస్థాపన చేయటం లేదా ప్రారంభోత్సవాలు చేయడం మనమైతే తప్పు పట్టక్కర్లేదు, మంచిదే, రాష్ట్రానికి మంచిదే. కాకపోతే జగన్ గారి టైంలో వచ్చిన ప్రాజెక్టులు కూడా ఇప్పుడు చేస్తున్నప్పటికి కూడా వాటిని ఆ రకంగా చెప్పకుండా ఇప్పుడే కొత్తగా ఇస్తున్నట్లుగా ప్రచారం చేసే తీరు ఖచ్చితంగా అభ్యంతరకరం. ఇక ఇంకో బిల్డప్ వార్త. ఎప్పుడో 5-10 ఏళ్ల నుంచి నడుస్తున్న ప్రాజెక్టు శ్రీవారి వద్దకు చింతలేని ప్రయాణం అంట. అందుబాటులోకి నాయుడుపేట రేణిగుంట రహదారి మంచిదే, సంతోషమే. కానీ ఆ హెడ్డింగ్ పెట్టిన తీరు అదేదో ఇప్పుడే జరుగుతుందన్న పిక్చర్ ఇచ్చే ప్రయత్నం అనమాట అది. ఇక నాడు నేడుపై ఆడిట్ అంట. పాఠశాలల్లో పనులు లెక్కదేయాల్సిన ప్రభుత్వం. వైసీపీ హయాంలో 8,230 కోట్లు ఖర్చు అయినా ఒక్క పాఠశాలకు దక్కని 5 స్టార్ రేటింగ్ అంట. ఈ రకంగా విద్యా వ్యవస్థని జగన్ గారు బాగు చేస్తే ఇప్పుడు దాన్ని నీరుగారుస్తూ గందరగోళం చేస్తూ ఇప్పుడు దాన్ని ఎలాగైనా భ్రష్టు పట్టించడం కోసం ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని ఇచ్చింది. ఒకవేళ ప్రభుత్వం లీకో లేకపోతే వాళ్ళ ద్వారానే రాయించారో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని చెప్పచ్చు. అర్జీలు ఆన్లైన్లోనే. కుప్పం జననాయకుడు పోర్టల్ను ప్రారంభించిన సీఎం 8 సార్లు గెలిపించి నియోజకవర్గానికి నేను చేయాల్సింది చాలా ఉందని చంద్రబాబు గారు అన్నారంట. అంతవరకు ఒక వాస్తవాన్ని ఒప్పుకున్నారు. ఇక తెలంగాణ ఇంట్రెస్టింగ్ వార్తలు చాలా ఉన్నాయి ఇవాళ. దర్యాప్తు అడ్డుకోలేం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసుపై హైకోర్టు తీర్పు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం. కేసు దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలున్నాయి. నిజానిజాలు నిగ్గు తేలాలంటే దర్యాప్తునకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు అడ్డుకోవడం తొందరపాటే చర్య అవుతుందన్న న్యాయస్థానం. అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత. దర్యాప్తు అధికారులను కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోబోవని వ్యాఖ్య. దర్యాప్తు అధికారాలను అప్పీలుకు వీలుగా 10 రోజులు సమయం ఇచ్చేందుకు నిరాకరణ. అయితే మెజారిటీ ఈ కేసులో టెక్నికల్ అంశాల ఆధారంగానే హైకోర్టు వారు ఈ నిర్ణయం చేసినట్లుగా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. నిజానికి నాకు తెలిసి బహుశా దేశంలోనే నేనే చేశాను, నేనే సంతకం పెట్టాను, ఇది తెలంగాణ ప్రయోజనాల కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం అని చెప్పిన బహుశా ఏకైక నాయకుడు లేక అతి కొద్ది మంది నాయకుల్లో కేటీఆర్ ఉంటారు. ఆ సంతకం పెట్టినప్పుడు టెక్నికల్గా ఏమన్నా 1-6 తప్పులు ఉన్నాయో కానీ, బట్ దాంట్లో మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు చర్చ సమస్య. కానీ మరి ఖర్చుకు పెడుతున్నది కనపడతా ఉంది. మరి అయినప్పటికి కూడా కేసు పెట్టారు. మరి అదేమవుద్దో చూద్దాం. ఏపీ నెక్స్ట్ జన్ గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు. ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచిన అధికారులు. హైదరాబాద్ మచిలీపట్నంలో కొనసాగిన తనిఖీలు అంటూ కథనానికి ఇచ్చారు. కేటీఆర్కు తాజాగా ఈడీ సమన్లు. సుప్రీంలో న్యాయ పోరాటం చేస్తామన్న కేటీఆర్. ఎలక్షన్ బాండ్ల విషయంలో ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీలకు కూడా ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు, టీఆర్ఎస్కి ఇచ్చారు లేదా బీఆర్ఎస్కి ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల బాండ్లు 40 కోట్లు ఇచ్చారు కాబట్టి దీంట్లో ఏదన్నా లింక్ ఉందా? అయితే ఆ గ్రీన్కో వాళ్ళకి నష్టం వచ్చిందని నిన్న కేటీఆర్ వివరణ ఇస్తున్నారు ఈ ఫార్ములా రేసులో. మరి అయినప్పటికీ కూడా ఇది ఇంకో ఇంపార్టెంట్ వార్త ఏమిటంటే ఇది దురదృష్టకరం, ఇట్లాంటివి జరగకూడదు. కాంగ్రెస్ బీజేపీ పరస్పర దాడులు. అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ కార్యకర్తలు. బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలు. 3 బీజేపీ నేతలతో పాటు అబిడ్స్ ఇన్స్పెక్టర్కు గాయాలు. అనంతరం గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలు. కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీల చించివేత. ఇది బీజేపీ నేత ఒకరైన ఎంపీ అనుకుంటా రమేష్ బిదూరి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు. ఖచ్చితంగా బీజేపీ నేత మాట్లాడింది తప్పు, దాంట్లో అనుమానమే లేదు. అయితే వీళ్ళు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇట్లా దాడి చేయాలనిపించింది? సరే, దానికి ప్రతిగా వీళ్ళు దాడి చేశారు, వీళ్ళు ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ మేము అధిష్టానానికి దగ్గర అవడం కోసం తంటాలు పడ్డారనేటువంటి అభిప్రాయం కూడా వచ్చే అవకాశం ఉంది. తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. కేటీఆర్పై మంత్రి పొంగులేటి విమర్శలు. కేటీఆర్పై పెట్టింది తుపేల్ కేసు అన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఇలాంటి వాటికి భయపడే వాళ్ళం కాదు. కేటీఆర్ కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తారు. రేవంత్ జైలుకి వెళ్ళిన కేసుకు ఫార్ములా ఈ రేస్ కేసుకు పొంతం లేదని వ్యాఖ్యానించిన హరీష్ రావు. కొత్త
మెట్రోలకు ఏప్రిల్లో టెండర్లు, మెట్రో ఎలివేటర్ క్యాడరాల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇదో మంచి నిర్ణయం. అటు ఇటు కూడా మేడ్చల్ వైపు, ఇటు పాత బస్తీలో కూడా మెట్రో పనులు తీసుకురావటాన్ని మనం అభినందించాలి. నిజంగా జరిగి పూర్తయితే సంతోషించాల్సిందే. రేవంత్కి మంచి పేరు కూడా వస్తుంది. సిద్దిపేటలోనూ భూపంజారం, సిరిసిల్ల తరహాలోనే ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూమి అంటూ మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వ నిర్ణయం అంటూ స్టోరీ ఇచ్చారు. రెవెన్యూను సరిచేస్తా, వ్యవస్థను చక్కదిద్దేందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం, బకాయిలు చెల్లించకపోతే నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు బంద్ అంటూ ఆసుపత్రుల యాజమాన్యాలు లేఖ రాస్తున్నాయి. ఏడాదిగా 1000 కోట్ల బకాయి అంటూ తెలంగాణలో పరిస్థితి మీద ఇచ్చారు. అలాగే కొద్ది రోజుల క్రితం ఏపీలో సైతం ఆసుపత్రులు బంద్ చేస్తున్నట్టున్నాయి. ఇక యుఎస్ కోర్ట్ ఇష్యూస్ సబ్పోయినా టు తానా ఓవర్ ఫండ్ మిస్యూజ్. తానాలో నిధుల దుర్వినియోగం మీద చాలా విచిత్రమైన కేసు ఇది. తానా వాళ్ళు కంపెనీల వాళ్ళ దగ్గర నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని ఎంప్లాయీస్ ద్వారా సేకరింపజేసి వాటికి బదులుగా క్యాష్ ఇచ్చేదో గందరగోళం చేశారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తానా అట్లాగే మరికొన్ని ఇతర తెలుగు సంఘాలు అమెరికాలో ఈ చర్య చేశారని చెప్పి ఆ సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పి చర్య చేసి ఇలాంటి నిధులు సేకరించిన దాని మీద కంప్లైంట్లు రావడంతో అక్కడ అధికారులు ఈ దర్యాప్తు చేపట్టినట్లుగా కథనాలు వస్తున్నాయి.